చూస్తున్నాం భయ్య. ఎలా అనిపిస్తుంది బ్రో? నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంతవరకు ఏ నామినేషన్ లేని కిక్ ఈ ట్రైలర్ ఈ ప్రోమోలు చూసిన తర్వాత నాకు వచ్చిందయ్యా. ఎలిమినేట్ అయిన వాళ్ళందరితో నామినేషన్ వేయించాడు ఈసారి బిగ్ బాస్ కొత్తగా. నాకు ఎక్స్పెషల్లీ సోనియా మళ్ళీ వస్తుందా ఏంటి అనిపించింది. ఆ డోర్ తెచ్చుకోగానే సోమపాపుడు సోనియా కనబడి అమ్మో ఒకసారి గుడ్లు పగిలిపోయి నాకు ఏంట్రా ఎంత నెగిటివ్ చేసినా మళ్ళీ పాజిటివ్ గా లోపలికి వచ్చేసింది అనిపించింది. కానీ అక్కడ బిగ్ బాస్ ముందే హింట్ ఇచ్చాడు మనకి ఈసారి భిన్నంగా నామినేషన్ అనేది ఉండబోతుందని. ఆ భిన్నత్వం అంటే ఏం లేదు, మొత్తం వాళ్ళందరూ ఆట చూసి ఎవరెవరు తప్పులు ఎలా ఉన్నాయో చక్కగా క్లియర్ గా మనం రోజు మాట్లాడుకునే ప్రేరణ గురించి ఈసారి క్లియర్ గా అక్కడ అచ్చుకుతున్నట్టు శేఖర్ భాష అయితే ఇచ్చి పడేసాడు. అర్థమైందా? నువ్వు స్వార్థంగా ఉన్న హౌస్ లో కన్నింగ్ గా చూస్తున్నావు, పురుగుని చూసినట్టు చూస్తున్నావు, నువ్వు మనుషుల్లాగా చూడట్లేదు మనుషుల్ని. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. నిజంగా ప్రేరణ యాటిట్యూడ్ కస్టర్డ్ యాపిలే కాదు, ఆ అంట్లతోనే కాదు యాటిట్యూడ్. కానీ గౌతమ్ ప్లస్ అవడానికి సగం రీజన్ కారణం ప్రేరణనే. నిజంగా గౌతమ్ అంత బజ్ వచ్చిందంటే ఈ రోజున ప్రేరణ వల్లే వచ్చింది. అసలు నాకైతే భలే కిక్ వచ్చింది. అది బిగ్ బాస్ 8 ఈ వీడియో కోసం, ఈ ఎపిసోడ్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఈ రోజు ఖచ్చితంగా అందరికీ కూడా నామినేషన్స్ లో మొక్కటి ఇచ్చి పడేసింది. అవినాష్ మళ్ళీ మెగా చీఫ్ కావడం, ఎవిక్షన్ పాస్ తో నవీల్ అవినాష్ సేవ్ చేయడం, రాత్రి షో కూడా బాగా నచ్చింది. నాగార్జున గారు హోస్టింగ్ సూపర్ అంటే సూపర్. నిజంగా రియల్ కింగ్ నువ్వు. నీకు అసలు ఇంక తగ్గేదే నువ్వు కింగ్ గా నేను ప్రమోట్ చేస్తాను కాకపోతే. నిజంగా నాగార్జున అంత బాగా డెసిషన్ తీసుకున్నారు రాత్రి. నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఆ ఎవిక్షన్ షీల్డ్ వాడాడు చూడండి నబీల్ కూడా నాకు బాగా అనిపించాడు అబ్బా. నిజంగా ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు. నబీల్ కి ఈ దెబ్బతో ఫ్యాన్ బేస్ పై ఏం పెరిగిపోతుంది. ఆ రకంగా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. చాలా మంచి డెసిషన్ అది. ఆల్రెడీ మనోడి మీద వాడితే టేస్టీ తేజ్ మీద ఆ ఎవిక్షన్ షీల్డ్ వాడితే ఖచ్చితంగా అవినాష్ బయటకు వచ్చేసేవాడు. అవినాషే ఎవిక్షన్ షీల్డ్ రావడానికి నబీల్ కారణమయ్యాడు కాబట్టి ఆ షీల్డ్ ని కరెక్ట్ గా అక్కడ ప్రజెంట్ చేయడం, అందులోకి టేస్టీ తేజ్ సేవ్ అవడం, ఇద్దరిని కూడా ఎవిక్షన్ నుంచి నాగార్జున తప్పించడం అల్టిమేట్ షో. అవినాష్ గారు ఇంకొక మాట అన్నారు, సీజన్ 4 లో కూడా ఎవిక్షన్ పాస్ నుంచి నేను అది అదృష్టరేఖ అది. అవినాష్ కి ఒక్కడికే సాధ్యం అది. నిజంగా ఇద్దరులో ఏ కంటెస్టెంట్ వెళ్ళిపోయినా చాలా ఫీల్ అయ్యేవాళ్ళం బిగ్ బాస్ లో. ఈసారి ఎవిక్షన్ లేకుండా చేసే చూడండి, అది బట్టి నాకు చాలా బాగా అనిపించింది. వండర్ఫుల్, సూపర్. నిజంగా బిగ్ బాస్ 8 లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ నిన్న ఈ రోజు చూసా. ఈ రోజు ఇంకా చూడాలి, ప్రోమోలోని చూసాను. నామినేషన్స్ మట్టికి కిక్ వస్తుంది భయ్యా. సోనియా, మన భాష శేఖర భాష, బేబక్ అయితే మొత్తం వృద్ధి చుట్టు పట్టుకుంది. బడ్జెట్ ఉన్న వాళ్ళని గొప్పగా అంటారంట. బడ్జెట్ ఎక్కడ చేద్దాం మనం? సినిమా చూస్తాం బడ్జెట్ భయ్యా అడగండి. ఆయన సో ఓల్డ్ కంటెస్టెంట్ తోటి నామినేషన్ లేపించారు కదా, ఎలా అనిపించింది? మామూలుగా లేదు, భలే కిక్ వచ్చింది. నిజంగా సోనియా నామినేషన్ వస్తుంది అనుకోలే నేను. గేట్ తీయగానే కట్ చేస్తే సోనియా అమ్మ బాబాయ్ మళ్ళీ వచ్చేస్తుందా రాక్షస్ అనుకున్నాను. నిజంగా ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే బాగా ఇరిటేట్ చేసింది అప్పట్లో ఆడియన్స్ ని. కానీ వచ్చి రాగానే పాయింట్స్ రేస్ చేసింది భయ్యా. నిజంగా మన నిఖిల్ ని అలాగే ప్రేరణని ఇద్దరు తప్పులు బాగా చెప్పింది. కరెక్ట్ పాయింట్ దింపింది. అసలు నిజంగా ఒకడికి గోటం దింపినట్టు అయింది. ఒకడికి నిఖిల్ కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సోనియా నుంచి నాకు నామినేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే నిఖిల్. కానీ ఒరే నువ్వు ఏదైనా ఒక పాయింట్ తో ఎవరినైనా నామినేట్ చేసేవారా? నువ్వు ఆన్లైన్ గురించి నామినేట్ చేసావు కానీ అని కరెక్ట్ గా అడిగింది సోనియా. నాకు ఆటలో ఉన్నని చెప్పి కూడా నచ్చలేదు, కానీ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్ కి వచ్చిన తర్వాత సూపర్ వచ్చింది. నిజంగా చాలా మంచి పాయింట్ ఇచ్చింది. ప్రేరణనైతే నీకు నువ్వే తోపు అనుకుంటున్నావు, నీకు నువ్వే గొప్ప అనుకుంటున్నావు, పక్కన వాళ్ళని హీనంగా చూస్తున్నావు, అసహ్యంగా చూస్తున్నావు. అది కరెక్ట్ కాదు. నువ్వు గౌతమ్ విషయంలో కనబడ్డావు. దాంట్లో అందరం మనం మొత్తుకుంటున్నాం, ఎవడు కూడా లెక్క చేయలే మన మాట. ప్రేరణ గొప్ప తోపు అన్నారు. ప్రేరణ మాటల్లో ఫ్లిప్ అవుతుందని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. ఆ మాటలు మళ్ళీ కూడా రిపీట్ అయ్యి వాళ్ళు చెప్పడం, అది మళ్ళీ ఎలిమినేట్ అయిపోయిన లోపలికి వచ్చి నామినేషన్ వేసేటప్పుడు చెప్పడం. ఆ పాయింట్ నాకంటే అసలు మామూలుగా లేదు. అసలు ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అన్నట్టుగా ఉంది. చాలా అంటే చాలా బాగా నీట్ గా అసలు వాళ్ళ నామినేషన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా చేస్తారని. శేఖర్ భాష అయితే ఇక మామూలుగా చేయలేదన్నమాట. తమ్ముడే పేకాటే. అర్థమైందా? ఏదైనా సరే మనం బయట చూసుకుందాం మాటలు వ్యవహారాలు. నామినేషన్ లో మట్టికి నాకు ఏది అనిపిస్తే ఆడనే చేస్తాను. అది నువ్వే ప్రేరణ. నువ్వు అసలు మనిషిని చీడపురుగుల్లో చూస్తుందంట. చీడపురుగుల్లో చూస్తున్నావు కాబట్టి నిన్నే నేను ఎంచుకున్నాను. నువ్వు మనిషిలా చూడలేదు. ఆ ఎక్స్పెషల్లీ గౌతమ్ ని ఆ అంటులతోమే కాడ చాలా చండాలంగా మాట్లాడు. ఇన్మెచ్యూర్ అన్నావు మాట్లాడితే నువ్వు అసలు నీకు మెచ్యూరిటీ లేదని
శేఖర్ భాష ఇదే శేఖర్ భాష ఎలిమినేట్ అయినప్పుడు జెన్యున్ పర్సన్ ప్రేరణ అని చెప్పాడు కదా, మరి దాని బయట నుంచి చూశాడు కదా, అతను ఉన్నంత సేపు జెన్యునే ప్రేరణ. మొన్నటి ఎపిసోడ్ దాకా కూడా జెన్యునే. మొన్నటి నుంచే ఫ్లిప్పింగ్ మొదలెట్టింది. అది యష్మితో జట్ట బట్టలు వేసుకొని తిరుగుతున్నప్పుడు కాంచి అర్థమైందా. వాళ్ళ ఫ్రెండ్షిప్ అర్థం కాలేదు, వాళ్ళ గేమ్ ఎవరికి అర్థం కాలేదు. అప్పటి వరకు అంత దరిద్రంగా ఆడుతున్నారు వాళ్ళు. ఒక రకంగా చూస్తుంటే పాపం వాళ్ళ గ్రూప్ లో ఉండే నిఖిల్ ఒకడు పాయింట్అవుట్ అవుతున్నాడు అందరి దృష్టిలో. నిఖిల్ నెంబర్ 1 పర్సన్, కానీ వాళ్ళ గ్రూప్ లో ఉండడం వల్ల చాలా అంటే చాలా పాయింట్అవుట్ అయిపోయాడు. ఈ ప్రోమోలో చూస్తే నిఖిల్ నిజంగా సపరేట్ అయిపోతాడు. అబ్బా ఖచ్చితంగా చెప్తున్నా, నిఖిల్ ఎలాగా సేవ్ అవుతాడు నామినేషన్ లో ఉన్నా, నో ప్రాబ్లం. కానీ ఈ బ్యాచ్ నుంచి సపరేట్ అయితే నిఖిల్ మంచి బస్ వస్తుంది, బిగ్ బాస్ కావాల్సిన కంటెస్టెంట్ అవుతాడు. ఇక చూస్తే రాత్రి అబ్బాబ్బాబ్బా నాగార్జున గారు ఒక్క మాటలో చెప్పలేము, ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి ఇవ్వకుండా నెంబర్ 1 అనిపించాడు నాకైతే. ప్రతి ఎపిసోడ్ లోను ఏదో పాయింట్ దొరికేది. నాగార్జున గారు బయాస్డ్ గా ఉన్నారనో, లేకపోతే ఒకరికే సపోర్ట్ చేస్తున్నానో, సీరియల్ బ్యాచ్ కే సపోర్ట్ చేస్తున్నానో, ఎన్నో రకాలుగా మాట్లాడుకునే వాళ్ళు. మనం ఫర్ ద ఫస్ట్ టైం నాగార్జున గారు చూస్తే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇద్దరు కమెడియన్స్ అక్కడ ఉన్నది, టేస్టీ తేజ, అవినాష్. ఇద్దరులో ఎవరు ఎవిక్ట్ అయిపోయినా మనకు బాధే. నిజంగా చెప్తున్నా, అవినాష్ లేకపోతే బిగ్ బాస్ ఎయిట్ సగం మంది చూసేవాళ్ళు కాదు. అది ఆల్రెడీ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు వచ్చి లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వచ్చి చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అవినాష్ లేకపోతే ఈ షోనే లేదు. నిజంగా చెప్తున్నా, అలాంటి కమెడియన్స్ ని నామినేషన్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం ఒక ఎత్తు అయితే, నబీల్ తీసుకున్న నిర్ణయం అద్భుతం. నిజంగా నబీల్ ఈ దెబ్బతో టాప్ 5 పోయాడు. పో నిజంగా కప్పు కూడా పట్టుకో, కాలితే వరంగల్ పిల్లడా నీకు ఇచ్చేస్తున్న కప్పు తీసుకో. ఎందుకంటే నువ్వు అంత బాగా నచ్చావు. నాకు నబీల్ ఆట చాలా బాగా నచ్చింది. ఎవిక్షన్ షీల్డ్ ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు, ఇద్దరిని సేవ్ చేశాడు. అన్ఎక్స్పెక్టెడ్ సేవింగ్ ఇది, అన్ఎక్స్పెక్టెడ్ ఎవిక్షన్ లేకుండా చేసాడు. నిజంగా సూపర్. అదే నామినేషన్ లో హీట్ ఆఫ్ ద టాపిక్ సోనియా అడిగింది, పాయింట్ ట్రిగ్గర్ చేశాడు. సోనియా నామినేషన్ నాకు బాగా నచ్చిందని అందా. అందుకే నువ్వు యష్మి కోసం వేరే వాడిని నామినేట్ చేస్తావా అన్న పాయింట్ రేజ్ అయింది అక్కడ. అర్థమైందా మీకు? ప్రోమోలో అర్థమవుతుందే. అక్కడ నువ్వు ఏ ఎఫెక్షన్ లేనప్పుడు యష్మిని ఎందుకు నువ్వు యష్మికి సపోర్టెడ్ గా నువ్వు నామినేట్ చేసావు, అవినాష్ ని నువ్వు ఎందుకు చేసావు అని ఆ పాయింట్ అడుగుతుంది. నాకు తెలిసినంత వరకు అదే. ఎందుకంటే వీళ్ళిద్దరికే ఉందో లేదో అందరికి తెలియదు, కానీ నటిత్వం మటుకు బాగా నటిస్తున్నారు ఇద్దరు కూడా, యష్మిను నిఖిల్. కాబట్టి సరైన పాయింటే సరిగ్గా వచ్చి మేకు కసక్కని గుద్దింది. నిజంగా దించింది గట్టిగా. నిఖిల్ ఈ దెబ్బతోనే మారాలే. బయట నుంచి చూసి వచ్చి నీ ఒకప్పుడు కో పార్ట్నర్ వచ్చి మళ్ళీ హౌస్ లోకి నీ తప్పుల్ని సరి చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ చేసి వెళ్ళింది ఓ సీసా పాల్గొట్టే చర్చ మీద. ఇప్పటికైనా తెలుసుకోపోతే నువ్వు ఈ సీజన్ లో విన్ అవ్వలేవు, నేను చెప్తున్నా. సో శివాజీ గారు విష్ణుప్రియకి నెంబర్ 1 లో పెట్టడానికి దాని గురించి ఎలా చెప్తారు? ఒక విషయం ఈ పాయింట్ సపరేట్ గా మాట్లాడడం నిజంగా ఈ పాయింట్ సపరేట్ కట్ చేయండి. కన్నడ బ్యాచ్